హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గుల్ల మైసూర్ పాక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పక్కా కొలతలు షేర్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా టిప్స్ని కూడా షేర్ చేస్తున్నాను. సో మీరు ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా గుల్ల మైసూర్ పాక్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోని ఫాలో అయితే సరిపోతుంది. ట్రస్ట్ మీ అండి, ఇలా మైసూర్ పాక్ని చేసి ఎవరికైనా పెట్టి చూడండి. డెఫినెట్గా మీరు ఇంట్లో చేశారని ఎవ్వరు ఒప్పుకోరు, స్వీట్ షాప్ నుంచి తెచ్చారని నమ్ముతారు. టెక్స్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అచ్చం మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మరి ఈ గుల్ల మైసూర్ పాక్ని టేస్టీగా, యమ్మీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చూసేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి జల్లెడ పెట్టుకోండి. ఇందులో 1 కప్పు దాకా శనగపిండి తీసుకోండి. శనగపిండిని కొంచెం జల్లించుకోవాలి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా నీట్గా జల్లించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి లోతుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అది అల్యూమినియం గిన్నె అయినా స్టీల్ గిన్నె అయినా పర్లేదు. అయితే మీరు తీసుకునే గిన్నె అనేది డెప్త్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్ టెక్స్చర్, టేస్ట్ వస్తుంది అనమాట. మిడిల్లో కొద్దిగా డార్క్ షేడ్ వచ్చి పైన కింద కూడా లైట్ షేడ్ వస్తుంది. అంతేకాదండి, మీకు టేస్ట్లో కూడా ఇలా రావటం వల్ల డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. మీరు తీసుకున్న గిన్నెకి నెయ్యిని కొంచెం అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే మైసూర్ పాక్ అనేది చాలా క్విక్గా రెడీ అయిపోతుంది లాస్ట్ స్టేజ్లో. మీరు అక్కడ లేట్ చేస్తే, డిలే చేస్తే కనుక గట్టి పడిపోతుంది అనమాట. సో వెంటనే ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అప్పుడే మీకు మైసూర్ పాక్ కరెక్ట్గా వస్తుంది. సో డిలే చేయకుండా ఉండాలి కాబట్టి ముందుగానే గిన్నెకి ఇలాగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇలా నెయ్యిని అప్లై చేసేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా 2 కప్పుల దాకా నూనెని తీసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మీకు ఆ ఫ్లేవర్ని కానీ లేదా టేస్ట్ని కానీ డామినేట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను కదా, మీరు కంప్లీట్గా నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్కి ఆల్టర్నేటివ్గా. లేదంటే 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి వాడచ్చు. లేదంటే 1.5 కప్పు నూనె, 1/2 కప్పు దాకా నెయ్యి కూడా వాడుకోవచ్చు. మొత్తానికైతే 2 కప్స్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా తీసుకోండి. కడాయిలో వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఆ నూనెని కానీ నెయ్యిని కానీ కాగపెడుతూ ఉండండి. ఈలోపు వేరే బర్నర్ మీద మరొక కడాయిని పెట్టుకోండి. ఇక్కడ మీరు కంపల్సరీగా అడుగు మందంగా ఉండే కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. థిక్ బాటమ్ ఉండాలన్నమాట. నేను స్టీల్ది యూస్ చేసినప్పటికీ కూడా ఇది చాలా మందం ఉంటుంది. సో మీ ఇంట్లో ఉండే కడాయిల్లో బాగా మందంగా ఉండే కడాయిని మాత్రమే స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా 2 కప్పుల దాకా పంచదార అయితే వేసుకోవాలి. ఈ 2 కప్పుల పంచదారకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టండి. ఇలా గరిటతో కలుపుతూ ఉండాలండి. కలుపుతూ పంచదార పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. వన్స్ పంచదార కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడంత కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ అండ్ కలర్ కోసం మాత్రమే. ఇలాచీ ఫ్లేవర్ కనుక వద్దు అనుకుంటే ఈ 2 స్కిప్ చేసేయచ్చు. టేస్ట్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇవి వేసిన తర్వాత మంటని తగ్గించుకుని తీగపాకం వచ్చేంత వరకు కూడా మరిగించాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనమాట. చక్కగా ఇలా తీగలాగా మంచిగా రావాలి. మధ్యలో విడిపోకూడదు. ఇలా పొడుగు తీగ రావాలన్నమాట. ఇలా పాకం రాగానే మంటని సిమ్లోకి పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసేసి మనం జల్లించుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తో కలపండి. విస్కర్తో కలిపితే మీకు ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ అయిపోతుంది. గరిటెతో కూడా కలుపుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. మొత్తానికి ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. లమ్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలవడానికి కనీసం 3 నుంచి 4 నిమిషాలు అయితే టైం పడుతుందండి. మహా అయితే 5 మినిట్స్లో మొత్తం మిక్స్ అయిపోతుంది. అండ్ ఈ పాకంలో శనగపిండి కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ శనగపిండి అంతా కలిసేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇది కలిసేలోపు మనం పక్కన పెట్టిన నూనె కూడా మరిగిపోతుంది. సో 2 ప్యారలల్గా చేసుకోవాలండి స్టవ్ మీద. చూడండి, ఇక్కడ శనగపిండి అనేది ఉడుకుపట్టింది కదా. ఇలా ఉడుకుపట్టిన తర్వాత ఇప్పుడు మనం కాగపెడుతున్న నూనెని ఒక్కొక్క గరిటె కింద ఈ శనగపిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ శనగపిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక గరిటె వేసుకోవాలి. పక్కన ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మంట మీదే ఉంచండి. ఈ శనగపిండిని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెని వేస్తూ కలుపుతూ ఉండండి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి.
ఈ శనగపిండి నూనెని పీల్చుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ గరిట వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా 10 మినిట్స్ దాకా పడుతుందండి. 10 to 15 మినిట్స్ పడుతుందన్నమాట మీరు పెట్టుకునే మంటని బట్టి. సో ఆల్మోస్ట్ మీరు తీసుకున్న నూనె అంతా కూడా చివరికి వచ్చేసేసరికి ఇక్కడ మైసూర్ పాక్ కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ కంప్లీట్గా అవ్వాల్సిన పని లేదు, ఒక్కొక్కసారి ముందే మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. అది మీరు గమనించుకోవాలి. అందరూ చేసే మిస్టేక్ ఇక్కడేనండి. ఇంకా ఆయిల్ అవ్వలేదు కదా, మైసూర్ పాక్ రెడీ అవ్వలేదు అని చెప్పి తిప్పుతూ ఉంటారనమాట. అది హార్డ్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఇలా వస్తే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు ఎక్స్ట్రా వేసి తిప్పుతూ ఉంటే కనుక అది హార్డ్ అయిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అండ్ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక్కటి గమనించుకుంటే చాలండి, మైసూర్ పాక్ కరెక్ట్గా వచ్చినట్టే. లాస్ట్లో మీకు మిగిలిన నూనె ఏదైతే ఉందో, నెయ్యి ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇందులో వేసేసి ఇక అస్సలు కలపకుండా వెంటనే మనం గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూడండి, ఇలా నురుగులా ఉండాలన్నమాట. ఇందులో జిగురుతనం అనేది కనిపిస్తుంది. మీరు పొడి పొడిగా అయిన తర్వాత కనుక గిన్నెలో వేసుకుంటే మీకు గుల్ల మైసూర్ పాక్ కరెక్ట్గా వచ్చినట్టు కాదు. సో మొత్తం గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత పైన జస్ట్ లైట్గా లెవెల్ చేయండి, సరిపోతుంది. ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే లోపల ఉండే ఎయిర్ బబుల్స్, ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట, గుల్లగా రాదు. మీరు గిన్నెలోకి వేసిన తర్వాత కూడా అది ఉడుకుతూనే ఉంటుందండి ఆ వేడికి. సో గిన్నెలో వేసాక 1-2 నిమిషాలు అలా వదిలేసేయండి. 2 నిమిషాలకే కొంచెం గట్టి పడిపోతుంది. 2 నిమిషాల తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో షేప్స్ కింద ఇలా నైఫ్తో కట్ చేసుకోండి. మైసూర్ పాక్ గట్టిపడిన తర్వాత మనం కట్ చేయలేం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే లోపల వరకు డీప్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టి అలా వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. మీరు పట్టుకుంటే మీ చేతికి అస్సలు కాలకూడదు. కంప్లీట్గా చల్లారేంత వరకు అలా వదిలేస్తేనే లోపల మీకు మంచి కలర్ అనేది వస్తుంది. కనీసం 4-5 గంటలైనా వదిలేసేయాలండి. ఆ తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవచ్చు. పైన మూత పెడితేనే మీకు లోపల ఆ వేడికంతా కూడా మంచిగా ఉడికి షేడ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. 4-5 గంటల తర్వాత మూత తీసి కొంచెం ఎడ్జెస్ని ఇలా స్క్రేప్ చేసుకోండి. నైఫ్తో స్క్రేప్ చేసుకుని ప్లేట్లోకి ఉంచితే ఈజీగా మైసూర్ పాక్ బయటకు వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ మైసూర్ పాక్కి కట్స్ ఇచ్చాం కాబట్టి జస్ట్ అలా టచ్ చేస్తేనే ఇలా సపరేట్ అయిపోతాయి. అంతేనండి, ఎంత బాగా వచ్చిందో కదా మైసూర్ పాక్. మధ్యలో మంచిగా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చి పైన కింద కూడా లైట్ ఎల్లో షేడ్తో స్వీట్ షాప్ లుక్ అయితే వచ్చేసింది. అండ్ టేస్ట్ కానీ లోపల గుల్లదనం కానీ మీకు విరిచి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అసలు రెసిపీ అనేది చెడిపోకుండా ఉండడం కోసం ఎవ్రీ స్మాల్ టిప్ కూడా మీతో షేర్ చేశాను. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ కొలతల్లో చేస్తే కనుక మైసూర్ పాక్ కరెక్ట్గా నేను ఎలా చేశానో అలాగే మీరు ఇంట్లో చేసేయచ్చు. ఈ రెసిపీ చేయడం కోసం వేరే పర్సన్ అవసరం కూడా ఉండదండి, మనమే సింగిల్ హ్యాండ్తో చేసేయచ్చు అనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చు. మరి సంక్రాంతికి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తారా? కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీతో పాటుగా సంక్రాంతికి చేసుకునే ఎన్నో పిండి వంటల రెసిపీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీలైతే ఆ రెసిపీస్ని కూడా చెక్ చేసి ఇంట్లో ట్రై చేయండి. ఈ మైసూర్ పాక్ రెసిపీని ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.